కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇంటింట బీఆర్ఎస్ చేసిన ధోకా కార్డు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే వాళ్లకు సిగ్గు శరం లేకుండా బాకీ కాడట 2 సంవత్సరాల కాలమా ప్రభుత్వం వచ్చి ఇలా ప్రజలకు ఇంత న్యాయం చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేశారు? నేను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకులు ఒకటే సవాల్ ఇస్తున్నా. అంబేద్కర్ సాక్షిగా పాత బస్టాండ్ దగ్గర మీరు చేసిన అవినీతి బయట పెడతా, మీరు రెడీ అయినా సవాలు నేను ఇస్తున్నా, మీరు స్వీకరించారు. రెడీ అయితే అంబేద్కర్ సాక్షిగా మీరు చేసిన సిద్దిపేటలో కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్లు, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని అమ్ముకుంటున్నారు, అన్ని అవినీతులు బయట పెడతా, మీరు రెడీ అయినా? మీరు ఇవన్నీ చూడకుండా ప్రజలకు రెచ్చగొట్టడానికి బాకీ కాడని తీసుకుంటున్నారు. ఇవాళ చెప్తున్నా, మా నాయకులు మంత్రులు అయినా సరే, హనుమంత్ అయినా సరే, జగన్ అయినా సరే, వాళ్ళు సమన్వయం పాటించమనే వరకు ఇప్పటివరకు పాటిస్తున్నాము. ఇప్పటి నుంచి సమన్వయం అనేది లేకుండా ముందుకెళ్తే నా కొడుకులారా మీరు ఎవరు బయటికి రారు. రేషన్ కార్డు ఇచ్చిరా? 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చినా ఉందా? మేము 2 సంవత్సరాల్లో 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము, సన్న బియ్య పథకం తెచ్చినాము. ఇవన్నీ కాకుండా మీరు బాకీ కాడనట. ఏం బాకీ ఉన్నామో రారి, ఇంట్రెస్ట్ అని తీస్తా, ఇంట్రెస్ట్ అని ఇస్తా. ఫ్రీ బస్ ఎవరు పెట్టిర్రు? ఉచిత కరెంటు, ఇన్ని పథకాలు ఉన్నాయి. మా పథకాలు లేక వాళ్ళు బాకీ కాడట. వాళ్ళ బాకీ కార్డు ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. అన్ని కబ్జా చేసిన తర్వాత ఇంకేం బాకీ కావాలో వాళ్లకు. మొత్తం సిద్దిపేట నాశనం చేసింది బీఆర్ఎస్ నాయకులు. ఒక్కొక్క సంగతి బయట పెడతా. 500 గ్యాస్ అయినా సరే ఆడళ్లతో ఇంకోసారి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఇదే నాయకులకు, ఈ బీఆర్ఎస్ నాయకులకు ఆడళ్ళు చెప్పు తీసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి. బాకీ కాడని తిరుగుతున్నారు. అరే మీరు దోకా కార్డులు ఇవన్నీ కాదారా? మీ రెచ్చగొట్టడానికి, పబ్లిక్ని రెచ్చగొట్టడానికి, ఎలక్షన్ లేకున్నా కానీ ఎలక్షన్ మూమెంట్ తెస్తున్నారు. సరే మీరు ఎట్లా పోతే మేము అట్లా ఎదురుగా వస్తాం. ఇది మా రేవంత్ అన్న నాయకత్వంలో మా సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి మాకు తెలుసు. మీ హయాంలో 10 సంవత్సరాల్లో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి చూపించగలుగుతారా? వచ్చినాయి. మీ కనీసం ఎవరో రాజనర్సు కొడుకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటా, కొమర్చారు రాజనర్సు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటా, సిగ్గు శరం లే కొడుకులకు కుటుంబ పాలన, ఇక్కడ కూడా కుటుంబ పాలన నడిపిస్తారా? ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులను ఇక్కడ భూస్థాపన చేసే వరకు మా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తుంది. ప్రతి కార్యకర్త మాకు వెలుగులో వచ్చి ముందు ఉండి నడిపిస్తారు. పట్టణంలోని 14వ వార్డులో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మరి పనుల గురించి వివరిస్తూ గత పాలనలో బీఆర్ఎస్ పాలన మరి ప్రజలకు దోకా చేసిన విషయాలన్నీ ఇంటింటికి వివరిస్తూ మరి కార్డు రూపంలో మరి ప్రజలందరికీ మరి చూపించడం, వారికి వివరించడం జరిగింది. మరి అందులోనే భాగంగానే మరి సిద్దిపేట మున్సిపాలిటీలో అనేక మరి అవినీతి అక్రమాలు మరి పాల్పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. చాలా గత 15 ఏళ్ల నుంచి కూడా మున్సిపాలిటీని దోచుక తిన్నారు బీఆర్ఎస్. ఒకే చైర్మన్ మరి రాజనర్సి గారు ఇవాళ 1000 కోట్లకు మరి పడగలెత్తున్నారు. మరి వారిపైన ఇమ్మీడియట్లీ తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కూడా నిర్వహించాలి. మరి పట్టణాన్ని ఒక అభివృద్ధి పేరుతో మరి కాసుల కోసం, కాంట్రాక్టుల కోసం కకృతి పడి పట్టణాన్ని మొత్తం మరి నిధులను దారి మళ్లించుకుంటూ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలలో మరియు వాళ్ళ సొంత ప్లాట్లలో ఈరోజు సిద్దిపేట పట్టణం మున్సిపాలిటీ పేరిట మరి హరీష్ రావు చుట్టూ ఉన్న అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున దందాలకు పాల్పడి ఎక్కడెక్కడ భూ కబ్జాలకు మరి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ సింగిల్ టెండర్లకు మరి అదే చైర్మన్ సంబంధించిన కొడుకు సాయి పేరిట ఒక మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఒక మున్సిపల్ చైర్మన్ కొడుకు మరి కాంట్రాక్ట్ చేయడానికి మున్సిపల్ యాక్ట్లో లేదు. అయినప్పటికీ సిద్దిపేట మున్సిపాలిటీలో మరి అనేక టెండర్లు సింగిల్ టెండర్గా 0.001 టెండర్గా వేస్తూ వివిధ కాంట్రాక్టర్లను మరి బెదిరిస్తూ టెండర్లు దక్కించుకొని 1000 కోట్ల కుంభకోణం మరి చైర్మన్ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. అంతేకాకుండా సిద్దిపేట పట్టణంలో మరి హరీష్ రావు సంబంధించిన అనుచరులు అనేక రకాల దోపిడీలకు పాల్పడుతున్నారు. ఫస్ట్ ఆ దోపిడీల పైన విచారణ జరగాలి. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మరి ప్రతి వార్డులో కాంగ్రెస్ సంబంధించిన సిట్టింగ్ వార్డులలో మరి కాంగ్రెస్ బాకీ కాడని తిరుగుతున్నారు. సిగ్గు ఉండాలి. గత పాలకుల్లో ఎవరికి నువ్వు కాంగ్రెస్ బాకీ అంటే ఇవాళ ఏదైతే నీ
పార్టీ కార్యాలయం ఉందో ఆ క్యాంప్ కార్యాలయం మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం బాకీ ఉంది. ఫస్ట్ ఆ బాకీ తీర్చు. ఇవాళ సన్నబియ్యం ఇవాళ ప్రజలందరూ కూడా సన్నబియ్యం ఇస్తూ ఇవాళ అందరి కడుపు నింపుతున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేషన్ కార్డులు 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఏ రోజైనా ఒక రేషన్ కార్డు మీరు ఇచ్చిరా చూపించండి. ఇందిరమ్మ ఇల్లులు ఇవాళ పేదవారి ఇంటి కళ సాకారం కోసం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో మరి ఇందిరమ్మ ఇల్లులు మరి ప్రతి ఒక్క పేదల కళ్ళల్లో ఇవాళ ఆనందం చూస్తున్నాం. పోదామా? సిద్దిపేట పట్టణంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినామో మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? మీరు డబల్ బెడ్రూమ్ల పేరుతో మీ అనుచరులంతా కూడా లక్షల రూపాయలు పోగు చేసుకొని దొంగతనంలా అమ్ముకున్నారు. నిజమైన పేదలకు ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ అందినాయా? చూద్దామా? ఈ వీటిపైన చర్చ చేద్దాం. సిగ్గు ఉండాలి. ఇంకోసారి చెప్తున్నాం, టీఆర్ఎస్ నాయకులారా, లోకల్ ఉన్న మున్సిపల్ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో వాని అనుచరులతో చెప్తున్నాం, మీకు సిగ్గు శరం ఉంటే ఏ పట్టణంలో అయినా ఏడైనా మేము చర్చకు రెడీ సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే చర్చకు రండి, దేనిపైనకైనా మేము సిద్ధంగా ఉంటున్నాం. ఇప్పటి నుంచి ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా అని హెచ్చరి